గురుగారు ఇప్పుడే వార్ 2 సినిమా చూసా గురు. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. సినిమా మాత్రం చెప్తున్నాను, వార్ 2 అయితే వేరే లెవెల్ చూపించారు సినిమా. ఇందులో ఉన్న ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా నాకు బోర్ అనిపించలేదు. సినిమా చూసినప్పటి నుంచి గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఆ ఫైట్లు చూస్తుంటే ఎంటికలు లేస్తున్నాయి, అట్లా ఉన్నాయి. అసలు నాకు తెలిసి రితిక్ రోషన్ గారి కళ్ళు, ఆ బాడీ, ఆ పర్సనాలిటీ ఏందబ్బా. ఒకప్పుడు క్రిష్లో ఎలా ఉండో సేమ్ దానికి మించి ఉన్నాడు, అలా ఉన్నది బాడీ. కానీ కొంచెం మన ఎన్టీఆర్ అన్న బాడీ కొంచెం చూపిస్తే బాగుండు. కానీ ఎన్టీఆర్ అన్న కూడా చాలా బాగుంది యాక్టింగ్. ఇందులో అయితే ఫైట్స్ కానీ అన్నీ సేమ్ ఈక్వల్ ఉన్నాయి, ఎక్కడ అంటే ఇక్కడ బోర్ లేదు. నాకు తెలిసి అయితే ఇందులో ఉన్న ఇండియా ఫస్ట్ మన ఆర్మీ గురించి ఉంది. ఇందులో ఇండియా ఫస్ట్ అనేది రఘు ఫస్ట్ అనేది అతను నేనే ఫేమస్ కావాలనే ఎన్టీఆర్ గారు కాన్సెప్ట్. రితిక్ రోషన్ కాన్సెప్ట్ అంటే ఇండియా కోసం పనిచేయాలి, ఇండియా కోసం చావాలనే కాన్సెప్ట్ ఉంది. ఇందులో మాత్రం చెప్తున్నాను, వార్ 2 అయితే 100% పక్కా సినిమా. నాకు తెలిసి 10,000 కోట్లు అయితే పక్కా వస్తాయి. ఈ ఒక్కరోజే మాత్రం తెలిసిన కాలర్ కలెక్షన్ అయిపోయింది. కూలీ సినిమాకి వెళ్దామంటే కూలీ సినిమా దొరకలేదు నాకు. కూలీ సినిమా ఒక్కడే స్క్రీన్ పెట్టారు, తెలుగు అన్ని తమిళ్ పెట్టారు స్క్రీన్లు. కానీ తమిళ్ కూడా బుక్ అవ్వడం అంటే నేను షాక్ అవుతున్నాను మన ప్రసాద్ ఐమాక్స్లో. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న, ఎక్సలెంట్ అసలు సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎక్సలెంట్. గురు వావ్, డాన్స్ ఎవరు చేశారు బాగా? ఇద్దరు డాన్స్ బాగుంది గురు, ఇద్దరు డాన్స్ బాగుంది గురు. ఎవ్వరు కూడా డాన్స్ బాగాలేని చెప్పలేము. ఎన్టీఆర్ డాన్స్ చేయడం ఎలా అనిపించింది? ఇద్దరు డాన్స్ బస్ అనిపించింది. అసలు కళ్ళలో చూస్తుంటే స్ప్రింగ్ తిప్పినట్టే ఉంది, అలా ఉంది డాన్స్. అంటే నాటి సాంగ్ కంటే బాగుంది. నాటు సాంగ్ కంటే బాగుంది. అసలు ఇద్దరు కలిసి చేయడం, ఆ స్టెప్స్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాయి. అసలు డాన్స్ కూడా డిఫరెంట్గా ఉంది, ఏదో స్ప్రింగులు తిప్పినట్టు తిప్పుతున్నారు. అసలు నిజంగా చెప్తున్నా, సూపర్ ఉంది గురు సినిమా. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఇద్దరిలో నేను ఎవరు బెస్ట్ అని చెప్పలేను, ఇద్దరు బెస్టే. ఇద్దరిని బాగా చూపించారు. రితిక్ రోషన్ గారిని బాగా చూపించారు, ఎన్టీఆర్ గారిని బాగా చూశారు. ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేసి చూపించలేదు. సినిమా మాత్రం చెప్తున్నా, ఖచ్చితంగా 10,000 కోట్లు రాకపోతే చూద్దాం.